మెటాజోవా జీవుల్లో కణజాలం ఏర్పడటం అనేది ఒక పెద్ద పరిణామ ప్రక్రియ. ఈ కణజాలాలు అంటే ఏమిటి, కణజాలాలు ఎన్ని రకాలు అనేది మనం ఈ టాపిక్ లో ఇంతకుముందు టాపిక్ లో నేర్చుకున్నాం. కణాల కలయికతో ఏర్పడినటువంటి నిర్మాణమే కణజాలము అంటాం. ఇది పిండాభివృద్ధి సమయంలో ఏ జనన స్థలం నుంచి అయినా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కణజాలాలు అవయవ వ్యవస్థలను ఏర్పరుస్తాయని తెలుసుకున్నాం. మరి కణజాలాలు ఎన్ని రకాలు? కణజాలాలను మనం పరిశీలించి చూసినట్లయితే సాధారణంగా 4 రకాలైనటువంటి కణజాలాలు ఉన్నాయి. 1 ఉపకళ కణజాలం, 2 సంయోజక కణజాలం, 3 కండర కణజాలం, 4 నాడీ కణజాలం. మనము ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ లో ఉపకళ కణజాలం గురించి చూసాం. ఉపకళ కణజాలంలో ఒక ఆధార త్వచం ఉంటుంది. ఆధార త్వచం పైన కణాలు అమర్చబడి ఉంటాయి. ఇవి శరీర అవయవాల వెలుపల వైపున, అంతరంగ అవయవాల లోపలి తలాన్ని కవర్ చేస్తూ ఉంటాయి. కప్పి ఉంచేటటువంటి కణజాలాన్ని ఉపకళ కణజాలం అని చెప్పుకున్నాం. మన సంయోజక కణజాలము అంటే ఏంటి? సంయోజక కణజాలము అంటే అనేక కణాలతో కూడి ఒక అవయవాన్ని మరొక అవయవాన్ని సంధించగలిగేది, వివిధ రకాల అవయవాలు ఏర్పడటానికి కారణమయ్యేటటువంటి కణజాలాన్ని మనం సంయోజక కణజాలము అంటాం. సంయోజక కణజాలంలో మనం ఈ రోజున ఈ రకాలను గురించి పరిశీలించి చూసాం. సంయోజక కణజాలం 2 రకాలుగా ఉంటుందండి. సంయోజక కణజాలంలో అనేక కణాలు ఉంటాయి, మాత్రిక ఉంటుంది, అలాగే వాటిలో ఫైబర్స్ అంటే వివిధ రకాలైనటువంటి తంతువులు ఉంటాయి. ఈ తంతువులు అనేటటువంటి నిర్మాణం ఉపకళ కణజాలంలో ఉండదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ సంయోజక కణజాలాన్ని 2 రకాలుగా విభజించారు. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ అండ్ స్కెల్టల్ టిష్యూ. అంటే సాధారణ సంయోజక కణజాలము మరియు అస్థిపంజర కణజాలం. ఈ రోజున మనము స్కెల్టల్ టిష్యూ లేదా సపోర్టింగ్ టిష్యూ లేదా అస్థిపంజర కణజాలం గురించి మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా ఈ స్కెల్టల్ టిష్యూ అనేది అంతర అస్థిపంజరాన్ని అన్ని రకాలైనటువంటి సకశేరుక జీవుల్లో ఏర్పరుస్తుంది. అంతర అస్థిపంజరము అంటే ఏంటి అంటే అవయవాలకు ఆధారాన్ని కలగజేసేటటువంటి అంతర నిర్మాణాన్ని మనం అంతర అస్థిపంజరము అంటాం. ఈ అంతర అస్థిపంజరము అనేది ఈ రకమైన సంయోజక కణజాలంతో ఏర్పడుతుంది. ఇది శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది. అలాగే అంతరంగ అవయవాలకు ప్రొటెక్షన్ అంటే రక్షణను కలగజేస్తుంది. అలాగే ఇట్ ప్రొవైడ్స్ ది సర్ఫేస్ ఫర్ ది అటాచ్మెంట్ ఆఫ్ ది మజిల్స్ అంటే వివిధ రకాలైనటువంటి కండరాలను అతుక్కోవడానికి కూడా ఆధారాన్ని కల్పిస్తూ ఇట్ హెల్ప్స్ ఇన్ ది లోకోమోషన్ అంటే మానవుడు ఏ రకమైన జీవి అయినా కదలికను చూపించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే అస్థిపంజరం వల్ల ఒక సాధారణ వర్టిబ్రేట్ సకశేరుక జీవి అన్ని రకాలైనటువంటి జీవన అనుకూలనాలను సంపాదించుకోవడానికి వీలవుతూ ఉంటుంది. ఇక ఈ రకమైనటువంటి అస్థిపంజర కణజాలం ఎన్ని రకాలుగా విభజించబడింది? మళ్ళీ 2 రకాలుగా విభజించబడింది. 1 కార్టిలేజ్ టిష్యూ, 2 బోని టిష్యూ. కార్టిలేజ్ టిష్యూ అంటే దీన్ని మృదులాస్థి అంటామండి తెలుగులో. అలాగే బోని టిష్యూ అంటే అస్థి కణజాలము అంటాం. కార్టిలేజ్ అంటే మృదులాస్థి, బోని టిష్యూ అంటే అస్థి కణజాలం. ఈ రోజున మనం ఈ మృదులాస్థి అస్థి కణజాలం గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో ఐపీఈలో ఇది మృదులాస్థిలోని రకాలు, అస్థి కణజాలము, హెవర్షియన్ వ్యవస్థ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అండి. వాటన్నిటిని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటగా మృదులాస్థి గురించి మాట్లాడుకుందాం. Let us see the continuation of our topic. As we know that one, the skeletal tissue, which is known as the supporting tissue. Again, it is classified into 2 types. One is the cartilage tissue. Second one is known as the bony tissue. Yeah, let us see what is meant by cartilage tissue. Yeah, if you see the cartilage tissue is a solid, semi-rigid and one flexible tissue. It is a flexible tissue. It resists the compression and some matrix is also present. It is very thin. In the cartilage tissue, we can see some of the collagen fibers, elastic fibers are present. Maximum here 3 types of fibers are present in the connective tissue. In those, only collagen and elastic fibers are present in the cartilage tissue. Reticular fibers are somewhat absent in the cartilage tissues. Okay. Yeah, in the collagen, the matrix of the cartilage is known as the chondrin. The matrix of the cartilage is known as the chondrin. Here, the matrix is secreted by some specific cells which are known as the chondroblast cells. The cells which are present in the matrix is known as the chondrocytes. The cells of the chondrocytes means the cells of the cartilage are known as the chondrocytes. The matrix
the matrix which is present in between the chondrocytes is secreted by some specific cells which are known as the chondroblast cells. Generally, these chondroblast cells are enclosed in some fluid-filled spaces which are known as the lacunae. You should remember what is meant by lacunae. Yeah, this is the lacunae. This is the lacuna. Yeah, what is meant by lacuna? Some fluid-filled spaces. Empty fluid-filled balloon-like structures are known as the lacuna. Okay. Generally, these chondrocytes are which are present in the chondrine of the cartilage are very inactive cells. These are the very inactive cells. Next one, generally the cartilage is surrounded by some specific fibrous connective tissue sheath which is known as the perichondrium. Suppose this is the cartilage tissue. This is the cartilage tissue. Inside of the cartilage tissue, number of chondrocytes are there. Some specific lacunae also present. As we know that one, lacunae means fluid-filled spaces are known as the lacunae. This is the lacunae. Next one, some matrix is also present. Yeah, this is the structure of the entire cartilage. This cartilage is surrounded by the one fibrous connective tissue layer. That layer is known as the perichondrium. This is known as the perichondrium. Okay, generally this cartilage tissue is a avascular cartilage tissue. Means here the blood supply is completely absent to the cartilage tissue. Blood supply is completely absent to the cartilage tissue. That's why it is known as the avascular cartilage tissue. How will it get the nourishment? Means it obtains the nourishment from the blood capillaries which are present in the perichondrium. As we know that one, what is meant by perichondrium? Perichondrium means the outer layer which covers the fibrous connective tissue which covers this cartilage is known as the perichondrium. From the perichondrium, this cartilage will get the nourishment through some blood capillaries. Okay. Generally, the growth, regeneration, repair of the cartilage will be activated by the perichondrial cells. Always in the cartilage is surrounded by the perichondrium. In the perichondrium, number of pericardial cells are present. Those pericardial cells will help in the growth, regeneration and repair of the cartilage. This is about the cartilage. ఏమంటున్నామండి మనం ఇక్కడ స్కెల్టల్ టిష్యూ లేదా సపోర్టింగ్ టిష్యూ అంటే సాధారణంగా మనం దీన్ని అస్థిపంజర కణజాలం అని పిలుచుకుంటూ ఉన్నాము. ఈ స్కెల్టల్ టిష్యూలో మనం పరిశీలించి చూసినట్లయితే దీన్ని రెండు రకాలుగా విభజించామని ఇప్పుడే చెప్పుకున్నాము. ఒకటి మృదులాస్థి, రెండు అస్థి కణజాలం. ఇప్పుడు మనం మృదులాస్థి కణజాలము అంటే ఏంటో మనం పరిశీలించి చూద్దాం. మొదటగా మృదులాస్థిని ఇంగ్లీష్ లో కార్టిలేజ్ అంటామండి. మృదులాస్థి అనేటటువంటి కణజాలము ఎలా ఉంటుంది అని అంటే సాధారణంగా ఇది సాలిడ్ అండ్ సెమీ రిజిడ్ అంటే పూర్తిగా గట్టిగా కాకుండా కొంతవరకు ఫ్లెక్సిబుల్ గా ఉండేటటువంటి కణజాలం. మనం బోన్స్ అంటే అంతరాస్థి పంజరం ఎక్కువగా బోన్స్ తోటి ఎముకలతోటి ఏర్పడుతుంది. ఎముక అంత గట్టిగా ఉండకుండా సెమీ రిజిడ్ పూర్తిగా గట్టితనాన్ని కలిగి ఉండకుండా ఉండేటటువంటి ఫ్లెక్సిబుల్ గా కొంత మనకి మెత్తగా ఉండేటటువంటి కణజాలాన్ని మనం మృదులాస్థి అంటాం. ఈ మృదులాస్థి కణజాలంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఇది ఎక్కువగా మ్యాట్రిక్స్ అంటే దాని మాత్రికను కలిగి ఉంటుంది. వివిధ రకాలైనటువంటి కణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉన్న మాత్రికను కాండ్రిన్ అంటాము. దీనిలో ఉన్న మాత్రికను ఏమంటాము? కాండ్రిన్ అని పిలుస్తాం. మృదులాస్థి కణజాలం యొక్క మాత్రికను కాండ్రిన్ అంటాము. దానిలో ఉండే కణాలను కాండ్రోసైట్స్ అని పిలుస్తాం. కణాలను ఏమని పిలుస్తాం? కాండ్రోసైట్స్ అని పిలవటం జరుగుతుంది. సాధారణంగా ఈ మృదులాస్థిలో కాండ్రిన్ అనేటటువంటి మాత్రిక, కాండ్రోసైట్లు అనే కణాలు, అలాగే కొల్లాజిన్, ఇలాస్టిక్ అనేటటువంటి ఫైబర్స్ తంతువులు కూడా ఉంటాయి. ఇక దీని యొక్క మాత్రిక కాండ్రిన్ ను ఏర్పరిచేటటువంటి కణాలను కాండ్రోబ్లాస్ట్ కణాలు అంటారు. కణాల మధ్య ఇది కాండ్రోసైటులు అండి. దీనిలో ఉండేటటువంటి కణాలను కాండ్రోసైటులు అంటాం. ఈ కాండ్రోసైటుల మధ్య మాత్రిక ఉంటుంది. దాన్ని కాండ్రిన్ అంటాము. ఈ కాండ్రిన్ అనేటటువంటి పదార్థాన్ని కాండ్రోబ్లాస్ట్ సెల్స్ అనే కణాలు ఏర్పరుస్తూ ఉంటాయి. కాండ్రోబ్లాస్ట్ కణాలు కాండ్రోసైట్స్ ని ఏర్పరుస్తూ కాండ్రోబ్లాస్ట్ కణాలు మాత్రికను ఏర్పరుస్తూ ఉంటాయి. ఓకే, ఇక ఈ మాత్రిక లోపల చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు
ద్రవంతో కూడిన ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. వాటిని లాక్యునే అంటారు, లేదా లిక్వినులు అంటారు. లాక్యునే లేదా లిక్వినులు అంటారు. మృదులాస్థి లోపల మనం పరిశీలించి చూసినట్లయితే అనేక చిన్న చిన్న కణాలు ఉంటాయి. కణాల మధ్య మాత్రిక ఉంటుంది. ఈ కణాల మధ్య ఉన్న మాత్రికని కాండ్రిన్ అంటాము. కాండ్రిన్ ఏర్పరిచేటటువంటి కణాలను కాండ్రోబ్లాస్ట్ కణాలు అని అంటారు, లేదా మాత్రికను ఏర్పరిచే కణాలను కాండ్రోబ్లాస్ట్ కణాలు అంటారు. ఈ కణాల మధ్యలో మనకు చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు, అంటే ద్రవంతో కూడిన ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. వాటిని లాక్యునే లేదా లిక్వినులు అని పిలవటం జరుగుతుంది. సాధారణంగా కాండ్రోసైట్స్ అనేటటువంటి చాలా ఇనాక్టివ్ గా ఉండేటటువంటి కణాలు. కాండ్రోసైట్స్ చాలా ఇనాక్టివ్ గా ఉంటాయి, అచేతన స్థితిలో ఉంటాయి. ఇక ఈ మృదులాస్థి చుట్టూ కూడా ఒక పలుచని త్వచం అనేది ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ, అంటే తంతుయుత కణజాలపు పొర అనేది ఉంటుంది. మృదులాస్థి చుట్టూ ఉన్న తంతుయుత కణజాలపు పొరను మనం ఏమంటాము అని అంటే పెరికాండ్రియం అని పిలవటం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? పెరికాండ్రియం. పెరికాండ్రియం అంటే ఏంటి అంటే మృదులాస్థి చుట్టూ ఉన్నటువంటి తంతుయుత కణజాలపు పొర, ఒక తొడుగు మాదిరిగా ఉండేదాన్ని పెరికాండ్రియం అంటాం. దీన్ని పెరికాండ్రియం అంటాం. ఈ పెరికాండ్రియము అనేది ఒక రక్షణ పొర మాదిరిగా ఉపయోగపడుతుంది. సాధారణంగా కార్టిలేజ్ రక్త ప్రసరణాన్ని కలిగి ఉండదు. అంటే మృదులాస్థికి రక్త ప్రసరణ అనేది సాధారణంగా రక్తనాళాల ద్వారా ఎటువంటి ఆహార పదార్థాల రవాణా ఉండదు. మరి మృదులాస్థికి ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం, మృదులాస్థి చుట్టూ పెరికాండ్రియం అనే పొర ఉంటుంది. ఆ పెరికాండ్రియం పొరలో ఉన్నకు రక్తనాళాలు ఉంటాయి. ఆ పెరికాండ్రియం పొరలో ఉన్న రక్తనాళాల్లో ఉన్న ఆహార పదార్థాలను ఈ మృదులాస్థి గ్రహించి మృదులాస్థి తన యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉంటుంది. ఉన్నటువంటి తంతుయుత కణజాల పొరని పెరికాండ్రియం అని పిలుస్తాము. ఓకే, సాధారణంగా పెరుగుదల, రీజనరేషన్ అంటే కోల్పోయినటువంటి కణాలను కొత్తగా ఏర్పరచుకోవడం, పునరుత్పత్తి, రిపేర్ ఆఫ్ కార్టిలేజ్ అంటే మృదులాస్థి యొక్క లో ఎటువంటి రిపేర్స్ మరమ్మతు ప్రక్రియలు అనేటటువంటి ఎలా జరుగుతాయంటే పెరికాండ్రియల్ కణాల ద్వారా జరుగుతాయి. ఎలా జరుగుతాయి? పెరికాండ్రియల్ కణాలు అనేవి మృదులాస్థిలో పెరుగుదలకు ఉపయోగపడుతున్నాయి, రీజనరేషన్ పునరుత్పత్తికి ఉపయోగపడుతున్నాయి. అలాగే పునర్నిర్మాణ ప్రక్రియలో ఏమైనా రిపేర్లు జరగాలంటే ఈ రకమైనటువంటి కణజాలం, ఈ పెరికాండ్రియల్ కణాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, let us see the continuation of our topic. As we know that one, the cartilage is classified into three types. One is a hyaline cartilage, next one is a elastic cartilage, third one is known as the fibrous cartilage. Let us see the one by one. First one, hyaline cartilage. Yeah, as we know that one, the cartilage is a semi-rigid, flexible cartilage. Yeah, in the cartilage, number of chondrocytes are present. In between the chondrocytes, matrix is present. Matrix is known as the chondrin. Next one, in between the chondrocytes, here some fluid-filled lacunae also present. Chondrocytes are the inactive cells. Here, depending upon the presence of the matrix, intensity and density, here the cartilage is classified into three types: hyaline cartilage, elastic cartilage, and fibrous cartilage. First one, hyaline cartilage. Here, if we see the hyaline cartilage, what is the structure of the hyaline cartilage? Generally, it is a bluish white color, translucent, glass-like cartilage. Matrix is homogeneous. It is equally distributed inside of the cartilage and with collagen fibers. Only more amount of the collagen fibers are present. Less amount of the elastic fibers are present. You should remember, most important for our MSET and IP also, it is a weakest cartilage and most common cartilage among our different types of cartilages. It is a weakest cartilage and most common cartilage. Here, if you see the where is it located? Here, it forms the embryonic endoskeleton of the bony vertebrates. In all the bony vertebrates, during the embryonic development, the endoskeleton will be made up of this cartilage only. This cartilage only. In the vertebrates, during the embryonic development, the endoskeleton is made up of cartilage. Next one, endoskeleton of the cyclostomes. You should remember,
Yeah, the cyclostomes are known as the most important for our MSET and IPE jawless vertebrates. As we know that one in the higher vertebrates we are having the jaws, upper and lower jaws, but some of the vertebrates without jaws also present. Those are known as the cyclostomes. In the cyclostome, the endoskeleton is made up of this cartilage. Next one, and the adult cartilaginous tissue. Next one, it forms the articular cartilage on the free surfaces of the long bones that forms the joints. As we know that one, so we are having in the human beings, long bones are present. The articular region means here the free surfaces of the long bones are made up of this hyaline cartilage. Here we can see the end of the two ends of the femur and tibia, like this. Number of long bones, free ends of the long bones are made up of this type of hyaline cartilage. Here we can see this cartilage in the nasal septum. This is known as the nasal septum. The nasal septum is also made up of this hyaline cartilage. Next one, the cartilaginous rings of the trachea, bronchi, and cartilaginous rings of the larynx also made up of this hyaline cartilage. As we know that one, the windpipe is divided into two bronchi, trachea. Then it is divided into a number of bronchioles. All these bronchioles, trachea are internally supported by these hyaline cartilages. Next one, larynx also. The larynx, which produces the sound, internally supported by these cartilaginous rings. Hyaline cartilage, elastic cartilaginous స్థితిస్థాపక మృదులాస్థి అంటాం. దీన్ని తంతుయుత ఫైబ్రస్ కార్టిలేజ్ అంటే తంతుయుత మృదులాస్థి. మొదటగా హైలిన్ కార్టిలేజ్ చూద్దాం. హైలిన్ కార్టిలేజ్ అనేటటువంటిది మొదటి రకానికి చెందినటువంటి మృదులాస్థి. ఈ హైలిన్ కార్టిలేజ్ ఎలా ఉంటుంది అని అంటే సాధారణంగా బ్లూయిష్ వైట్ కలర్ లో ఉంటుంది. గ్లాస్ లైక్ అంటే సాధారణంగా చాలా మెత్తగా ఉండేటటువంటి మృదులాస్థి, గ్లాస్ మాదిరిగా ఉండేటటువంటి మృదులాస్థి. అలాగే దీనిలో మ్యాట్రిక్స్ అంటే జీవ పదార్థం, మాత్రిక అనేది హోమోజీనస్ అంటే ఈక్వల్ గా సర్దుబాటు అయ్యి ఉంటుంది. విత్ కొల్లాజిన్ ఫైబర్స్ అంటే కొల్లాజిన్ రకానికి చెందిన తంతువులు మాత్రమే ఉంటాయి. ఇలాస్టిన్ తంతువులు తక్కువగా ఉంటాయి. అలాగే మనకి రెటిక్యులర్ తంతువులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ రకమైనటువంటి కార్టిలేజ్, ఇట్ ఈస్ ఎ వీకెస్ట్ కార్టిలేజ్ అండ్ మోస్ట్ కామన్ కార్టిలేజ్ అమాంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్. అన్ని రకాల మృదులాస్థులోకి, అంటే ఇక్కడ మనం 3 రకాల మృదులాస్థులను చూస్తున్నాం. హైలిన్ కార్టిలేజ్, స్థితిస్థాపక, తంతుయుత మృదులాస్థి. ఈ 3 రకాల మృదులాస్థుల్లోకి అత్యంత వీక్ అయిన అంటే బలహీనమైన మరియు సాధారణంగా కనపడేటటువంటి మృదులాస్థి ఈ హైలిన్ కార్టిలేజ్. ఇక ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే ఇట్ ఫార్మ్స్ ది ఎంబ్రియోనిక్ ఎండోస్కెలిటన్ ఆఫ్ ది బోనీ వర్టిబ్రేట్స్. మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సకశేరుక జీవి పిండాభివృద్ధి దశలో అంతర అస్థి పంజరము ఈ హైలిన్ కార్టిలేజ్ తోటి ఏర్పడుతుంది. ఈ జీవి పూర్తిగా ప్రౌఢజీవిగా మారేటప్పటికి దాని యొక్క అంతర అస్థి పంజరము ఎముకలతోటి ఏర్పడుతుంది. అంటే ఇవి ఆసిఫికేషన్ చెంది పిండాభివృద్ధి దశల్లో మృదులాస్థితో ఏర్పడినటువంటి అంతర అస్థి పంజరము బిడ్డ పుట్టే టైంకి అవి ఎముకలుగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అందరి యొక్క పిండాభివృద్ధి దశలో, వర్టిబ్రేట్స్ యొక్క అందరి యొక్క పిండాభివృద్ధి దశలో అంతర అస్థి పంజరము మనకు ఈ హైలిన్ మృదులాస్థి తోటి ఏర్పడుతుంది. అలాగే మనం ఇక్కడ పరిశీలించి చూస్తున్నట్లయితే సైక్లోస్టోమ్స్ అనేటటువంటి జాలెస్ వర్టిబ్రేట్స్. మనందరికి 2 దవడలు ఉన్నాయి. సకశేరుకాలన్నిటికీ 2 దవడలు ఉండటం అనేది అది ముఖ్యమైన లక్షణం. కానీ సైక్లోస్టోములు అనేటటువంటి సకశేరుక జీవుల్లో దవడలు ఉండవు. ఈ సకశేరుక జీవుల యొక్క జీవుల యొక్క అంతరాస్థి పంజరము అనేది ఈ హైలిన్ మృదులాస్థి తోటి ఏర్పడి ఉంటుంది. అలాగే ఇది ఇంకా ఎక్కడ ఉంటుంది అంటే పొడవుగా ఉన్నటువంటి ఎముకల యొక్క ఫ్రీ సర్ఫేసెస్ అంటే చివరి భాగాల్లో ఈ మృదులాస్థిని మనం పరిశీలించి చూడవచ్చు. అలాగే నాసల్ సెప్టము అని అంటే నాసికా విభాజకం. దీన్ని నాసికా విభాజకం అంటాం. ఈ నాసికా విభాజకము అలాగే కార్టిలేజినస్ రింగ్స్ ఆఫ్ ది ట్రేకియా, బ్రోంకై, లారింగ్స్. శ్వాసనాళికల లోపల కొన్ని కార్టిలేజినస్ రింగ్స్ ఉంటాయి. అంటే ఈ చిన్న చిన్న శ్వాసనాళాలు, శ్వాసనాళికల లోపల అవి ముకుళించుకుపోకుండా
మనకు రింగుల వంటి నిర్మాణాలు కనపడతాయి. ఆ నిర్మాణాలన్నీ కూడా హైలిన్ కార్టిలేజ్ తో ఏర్పడతాయి. లారింగ్స్ అంటే శబ్దిని అంటామండి. మనం మాట్లాడటానికి కారణమైన నిర్మాణాన్ని లారింగ్స్ అంటాం. ఇది ఫారింగ్స్ అంటే గ్రసనిలో ఉంటుంది. ఈ లారింగ్స్ ఇంటర్నల్ గా శబ్దిని అంతర్గతంగా సపోర్ట్ చేయడానికి, ఆధారాన్ని కల్పించడానికి ఉపయోగపడేటటువంటి రింగులు అంటే కార్టిలేజినస్ రింగ్స్ అన్ని కూడా హైలిన్ కార్టిలేజ్ తోటి ఏర్పడుతున్నాయి. లెట్ us see the continuation of next type of cartilage is known as the elastic cartilage. Here, second type of cartilage is known as the elastic cartilage. Yeah, as we know that one, the cartilage is classified into hyaline, elastic, and fibrous cartilage. The first one is known as the hyaline. Hyaline is completed now. The second one is known as the elastic cartilage. In the elastic cartilage, matrix is present and elastic fibers are present. It shows the elasticity. Next one, here if you see the this elastic cartilage can be seen in the pinna of the external ears. What do you mean by pinna? Pinna means this external ear is known as the pinna. This pinna is made up of elastic cartilage, and eustachian tube, epiglottis is also made up of the this elastic cartilage. This is the elastic cartilage. More amount of the elastic fibers are present. Eustachian tubes means the vessels which connects the pharynx to ear, internal ear. Pharynx to internal ear is known as the eustachian tubes. These are also made up of elastic fibers. Epiglottis. Here, above the glottis, we can see the one lid-like structure is present, that is known as the epiglottis. Next one, fibrous cartilage. Generally, this fibrous cartilage is the more amount of the collagen fibers are present. Next, perichondrium is absent. As we know that one perichondrium is the one outer sheath which is present around the cartilage. It should be present in the cartilage, but in the hyaline and elastic cartilage, this perichondrium is present. But whereas in the fibrous cartilage, perichondrium is completely absent. Another one, most important for our 2 marks question, it is the strongest cartilage among all the 3 types of cartilage. Next one, yeah, if you see the example for the fibrous cartilage, it is present in the intervertebral disc and pubic symphysis of the pelvic region. Here, intervertebral disc means in the spinal cord, number of vertebrae are present. In between the vertebrae, we can see some specific cartilage that is known as the fibrous cartilage. ఇక ఈ రోజున మనము మృదులాస్థిలో రకాలను పరిశీలిస్తున్నాము. మొదటి రకానికి చెందినటువంటి మృదులాస్థి హైలిన్ కార్టిలేజ్, దాని కచాప మృదులాస్థి. రెండవది స్థితిస్థాపక, మూడవది తంతియుత మృదులాస్థి. రెండవది ఇలాస్టిక్ కార్టిలేజ్ లేదా స్థితిస్థాపక మృదులాస్థిని చూస్తున్నాం. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఎక్కువగా ఇలాస్టిక్ ఫైబర్స్ అనేటటువంటివి ఈ మృదులాస్థి లోపల కనపడుతూ ఉంటాయి. ఈ మృదులాస్థిలో ఇది ఎలాస్టిసిటీ అంటే స్థితిస్థాపకతను ఎక్కువగా కలిగి ఉంటుంది. మరి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ ఇయర్, పిన్నా, చెవి యొక్క వెలుపలి తమ్మెని ఎక్స్టర్నల్ ఇయర్ లేదా పిన్నా అంటాం. ఈ పిన్నా అనేది ఇలాస్టిక్ ఫైబర్ తో చేయబడి ఉంటుంది. యూస్టాచియన్ ట్యూబ్స్, ఎపిగ్లాటిస్ అంటే ఉపజీవిక, ఏమంటారు ఉపజీవిక కూడా ఈ మృదులాస్థి స్థితిస్థాపక మృదులాస్థి తోటి ఏర్పడి ఉంటుంది. యూస్టాచియన్ ట్యూబ్స్ అంటే ఏంటండి, గ్రసనిని, గొంతు భాగాన్ని మరియు ఇంటర్నల్ ఇయర్స్ అంతర చెవిని కలుపుతూ ఉన్న నాళాలను మనం యూస్టాచియన్ ట్యూబ్స్ అంట. ఇవి కూడా మనకు స్థితిస్థాపక మృదులాస్థితో ఏర్పడ్డాయి. ఎపిగ్లాటిస్ అంటే లారింగ్స్, శబ్దానికి పై భాగాన చిన్న రంధ్రం ఉంటుంది, దాని గ్లాటిస్ అంట. గ్లాటిస్ ను కప్పి ఉంచుతూ ఉండేటటువంటి చిన్న మూతను ఎపిగ్లాటిస్ అని అంటాం. మనము గాలిని పీల్చుకుంటూ ఉన్నప్పుడు ఆ ఎపిగ్లాటిస్ ఓపెన్ అయ్యి గాలిని నేరుగా వాయునాళంలోనికి పంపిస్తుంది. ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు గ్లాటిస్ ని మూసివేసి ఆహారాన్ని ఆహార నాళంలోనికి పంపిస్తుంది. నెక్స్ట్ తంతుయుత మృదులాస్థి. ఈ తంతుయుత మృదులాస్థిలో ఎక్కువగా కొల్లాజిన్ ఫైబర్స్ ఉంటాయి. పెరికాండ్రియం అనే పొర ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎంసెట్. ఓకే, ఇక్కడ మనము ఈ పెరికాండ్రియం ఫైబరస్ తంతుయుత కణజాలం ఎక్కడ ఉంటుందంటే ఆ కశేరుకాల మధ్యలో ఉంటుంది. శ్రోణి మేకల భాగంలో మనకి ఈ తంతుయుత మృదులాస్థి ఉంటుంది. ఇది అతి బలమైనటువంటి మృదులాస్థి.